రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మనం ఈరోజు ఈ వీడియోలో సముద్రం పక్కన ఉన్న మహాబలిపురం టెంపుల్ దగ్గర నుంచి పాండవులు రథాల దగ్గరికి వెళ్ళే మార్గాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ మహాబలిపురం ప్రాంతం అంతా కూడా టూరిజం మీదే మ్యాక్సిమం 99% ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఇంకా వివిధ షాపులు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తులో ఇక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళతో నిండిపోతూ ఉంటాయి. ఇంకా వీకెండ్స్ అయితే మనం చెప్పనవసరం లేదు. ఈ వెళ్ళే దారులు కూడా ఆనాటి చరిత్రకి ఒక మచ్చుతునగలుగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కట్టడాలు ఆనాటి కాలంలో ఇది ఒక రేవు పట్టణంగా ఉండేది. అదేవిధంగా ఇక్కడ మనకి సముద్రపు వారన ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఒక ల్యాండ్ మార్క్ కింద నావికులకు ఉపయోగపడేది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మనం ఈ రకంగా పర్యాటకులతో అలనాటి చరిత్రను తెలుసుకోవడానికి వస్తున్నా కూడా దాంతోపాటుగానే ఇక్కడ మనకి ఆలయాలకు సంబంధించిన విగ్రహాలు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ విగ్రహాల స్టాల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా అద్భుతంగా విభిన్న రూపాల్లో మనకి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఒక పెద్ద రాక్ ఉంది. ఆ రాక్ మీద కూడా చెక్కడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రైట్ సైడ్ గోడ ఉంది కదా, లోపల లైట్ హౌస్ కూడా ఒకటి ఉంటుంది. నేను వచ్చేటప్పుడు సాయంత్రం అయిపోవడం వల్ల ఆ లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నేను అన్నాను కదా, ఇక్కడ మనకి విగ్రహాలు చెక్కుతారు, ఇక్కడ అమ్ముతారు అని చెప్పని. ఇది రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ షాప్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఇక్కడ రకరకాల ఆకృతుల్లో, చెప్పాలంటే ఐఫోన్ పట్టుకున్న వినాయకుడు ఉంటాడు, ఐప్యాడ్ పట్టుకున్న వినాయకుడు ఉంటాడు, ఇంకా రకరకాల, అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక ఆలోచన వస్తే దాన్ని ఆచరణలో చూపిస్తే ఏ రకంగా ఉంటుంది అనేది దేవుడికి అనుసంధానం చేస్తా వాళ్ళ ప్రతిభను అనేది ఇక్కడ కనబరుస్తూ ఉంటారు. చాలా అంటే చాలా అద్భుతంగా చిన్న చిన్న విగ్రహాలు కావచ్చు అన్నీ కూడా ఇక్కడ మనం మహాబలిపురంలో విభిన్నమైన విగ్రహాలను అయితే మనం చూడవచ్చు. మనకి ముందుగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు కారు వస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పాండవులు రథాలు ఏవైతే ఉన్నాయో అక్కడికైతే వెళ్తాము. ఇక్కడ ఈ కాంప్లెక్స్ చూసారా, ఇక్కడ రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. నేనైతే లాంగ్ ఉందని వెళ్ళాను. ఈ రైట్ సైడ్లో కాంప్లెక్స్ ఉంది. అదంతా కూడా మొత్తం అంతా కూడా ఇటువంటి మనం షాపింగ్ ఏరియా మొత్తం అంతా కూడా టాయ్స్ కావచ్చు, డిఫరెంట్ టాయ్స్, విగ్రహాలు ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఇవన్నీ చూసి కూడా విగ్రహాలు ఇవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం. అంటే మహాబలిపురం ప్రాంతమే కాదు, ఇక్కడ ఉన్న లోకల్ మార్కెట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి నేరుగా కనిపించేదే పాండవులు రథాలుగా చరిత్ర చెప్పబడుతున్న ప్రాంతం ఇది. మనం గతంలో చైనా అధ్యక్షుడు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు గట్ట టీ గట్ట ఇచ్చింది ఈ ప్రాంతంలోనే. మనం ఆ వీడియోలు కూడా చూస్తే మనకి ఇది అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోకి వచ్చేటప్పుడు కొంతమంది వెళ్దాం వద్దాం అని చెప్పని అనుకుంటారు, కానీ మహాబలిపురం అనే సాంగ్ ఉంది కదా, సాంగ్ చూసి ఈ ప్రాంతానికి వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడైతే పార్కింగ్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి అయితే ఉండదు. ఇక్కడ కొంచెం బాగాలేదు, నేను ఇక్కడ పక్కన పెడదాం కదా అని చెప్పని వచ్చాను. ఇంకో విషయం ఏంటంటే నేను పార్కింగ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఈ ముందుగా వెళ్తే, అంటే నేనైతే ఇక్కడ పార్కింగ్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం ముందుకైతే వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఏదో ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి రిసార్ట్లు ఇవన్నీ కూడా ఈ స్ట్రైట్ రోడ్లో ఉన్నాయి. అదేవిధంగా సముద్ర పవన్ కూడా చాలా రిసార్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇందాక టెంపుల్ దగ్గర చూసినప్పుడు, అంతకుముందు టెంపుల్ దగ్గర చూసినప్పుడు మనకి అక్కడ కొన్ని రిసార్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా డిఫరెంట్గా అయితే ఏరియాస్ ఉంటాయి. కాకపోతే కొంచెం కొత్త ఏరియా కాబట్టి తెలియని వాళ్ళు కొంచెం చూసుకుని వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఏదేమైనా కూడా మహాబలిపురంలో ఉన్న పాండవుల రథాలను అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాము. ఈ ప్రాంతం ఈ రకంగా ఉంటుందనేది చూపించాలన్న ఉద్దేశంలో అయితే నేను ఈ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మనం వెళ్ళామా వచ్చామనుకుంటారు, కానీ అక్కడ చూసే ప్రాంతాలు కాకుండా అక్కడ ఉన్న ఏరియా కూడా కొంచెం ప్రత్యేకంగానే ఉంటుంది. అది కూడా మనం చూస్తే కనుక మనం పూర్తిగా చూసినట్టయితే ఉంటుంది. అంతేగాని ఏదో వెళ్ళాము అక్కడ చూసి వచ్చాము అనేది కాకుండా లోకల్ మార్కెట్లు కూడా చూస్తే చాలా బాగుంటుంది. ఏదేమైనా కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.